అక్కడే చూసేపోవాలి ఉంటే ఉన్నాయి ఈ డబ్బా వీడియో కోసం చచ్చిపోదాం ఏంటి ఇక్కడ వేసావా ఏం కానీ లాగేసిందా ఏం చేప ఏది చూపించు గొరకేనా ఎర్రలు లేకుండా అయిపోయినాయి నీ వల్ల ఎర్రలన్నీ అక్కడ అయిపోయినాయి ఎర్రలన్నీ అక్కడ మనం టైం వేస్ట్ చేసాము ప్లస్ మీ నాన్న సగం ఎర్రలు పారేసాడు ఎర్రలు ఉంటే కానీ కంపల్సరీ కూరగా సరిపోయేదండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ముచ్చటగా 3 రోజు అయితే వెళ్తున్నామండి చేపలు పడతాకి నిన్న కూడా కొంచెం చూపించాను కదా ఈరోజు మాత్రం కన్ఫర్మ్గా తీసుకొస్తానండి అసలు ఈరోజు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళు కూడా చెప్పారు పండి కదండి అయితే మా అమ్మ వాళ్ళు అయితే తీసేసుకున్నారు నేనైతే వంట చేయలేదు కాకపోతే మా చేతితో పట్టిన చేపలు వంట చేసి తిందాం అన్న కోరిక అయితే ఉంది కదా మాకైతే బాగా ఉంది కాబట్టి ఈరోజు అయితే చేపలకి వెళ్ళి ఒకవేళ పడితే నేనైతే వంట చేస్తానండి చేసి ఆ వీడియో కూడా పెడతాను నేను ఈరోజు పట్టుకొచ్చి మరి ఆ చేపల కూర అయితే వండుదామండి ఆ వీడియో కూడా పెడతాను నేను ఓకేనా ఇప్పుడైతే ఎండలోనే వెళ్తున్నాం మరి అక్కడ పడతాయో పడవో కూడా మనకైతే తెలియదు ఇక్కడ చెట్టు కింద అయితే ఆగాం మనం గేట్ అయితే వేసారండి ఇప్పుడే ట్రైన్ వెళ్తుంది ఆ గేట్ దగ్గర అయితే మనం ఆగామన్నమాట ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది మనకు సాయంత్రం కానీ తెలియదండి కష్టమైతే పడుతున్నాం 3 రోజుల నుంచి ఇక ఫలితం అయితే మరి ఈరోజు దక్కిద్దా లేదా అన్నది అయితే చూద్దామండి ఇంకెందుకు ఆలస్యం ఇంక అక్కడైతే మళ్ళీ ఒకసారి కలుద్దాం కదా ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళిపోదాం ఈ లోపు మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ అవ్వద్దు నాటు కొరక ఎలాగైతే గొరక పెట్టాను అనమాట ఇక్కడ బాగానే లాగుతున్నాయి అక్కడ వేసాం కానీ అక్కడ ఏం లాగలేదు వేరే చోట వేసామండి చాలా కష్టపడ్డాం అక్కడైతే ఒక్కడు కూడా పడలేదు ఇప్పుడు చాలా టైం పట్టింది అక్కడైతే అందుకని చెప్పేసి వెళ్తే ఇక్కడైతే ఒకసారి ఆగి చూద్దాం అని చెప్పి ఇక్కడ ఆగాం కాకపోతే ఇంగలు పడింది మన లక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే చూద్దాం బాగానే పట్టావు అయితే వేయంగానే అయితే ఇక్కడ చేపలు ఉన్నాయి చూసారా జమ్ము ఉందంటే కంపల్సరీగా చేప అయితే ఉండిద్దండి చూసారు కదా ఎలా అయితే మా ఆయన అయితే వేయంగానే వచ్చాము రాగానే బండి దిగగానే గేలం వేశారు ఎమ్మటే లాగేసింది అనమాట చేప బాగా పట్టారు చూసారు కదా ఇక అక్కడే లాగింది ఇందాక కూడా ఎలా అయితే చెప్పాడు ఇవాళ ఎలాగైనా కూరకి పడతానని ఎందుకంటే నిన్న మొన్న అయితే మనకి ఎక్కువ చేపలు అయితే పడలేదండి అందుకని చెప్పేసి ఈరోజు లాగాను అందుకని చెప్పి ఈరోజు 3 రోజు ఇచ్చాం మొత్తం 3 రోజు ఇచ్చాం ఇప్పుడైతే చూద్దాం ఇంకా ఎన్ని చేపలు పడతారో ఏంటో చక్కగా అటు పొలాలు ఇటు పొలాలు ఈ పొలాలు అయితే ఊడ్చేశారు ఎదిరిపోయింది కదా ఇక చూడాలి ఇంకేమేమి చేపలు పడతాయి ఇక్కడ నేను ఇంకా అమ్మ మీద వేసేసుకుంటావు ఇంకో చేప పడిందా ఇది గొరకే నాటు గొరకేనా దానిగా కొంచెం పెద్ద సైజు రేత తేజ తీసిరా అది ఉన్నాయి లేదు దాంట్లో చూపిద్దాం చిన్నదో పెద్ద ఏ తీసావా అక్కడ వేసి రావచ్చు నువ్వు పైన తీసి తేజమ్మ సంచి పైకెత్తు ముళ్ళు ఏది నోరు అమ్మో ఇక దీంట్లో ఒకటి ఉందా ఫస్ట్ పట్టాంగా ఇలా చూపిద్దాం ఇదైతే ఫస్ట్ పట్టానండి ఇదైతే సెకండ్ కాకపోతే ఇది కొద్దిగా దీని మీద తెల్లగున్నట్టు ఉంది కదా అంతే అదే కొంచెం రక్తం కారింది బ్లడ్ కారిందా ఇంకా వేసే గొరక బాగున్నట్టుంది దీంట్లో పట్టుకోండి ఎక్కడేసి ఈరోజు అవునా
ముందు రోజు మనం మళ్ళీ ఇక్కడ జమ్ము ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పి లాగుతున్నాయి బాగా. ఇందాక వేరే దగ్గర వేసామండి, అసలు అక్కడైతే అసలు చేపలు అయితే ఉన్నాయి కానీ ఏంటో మరి పడట్లేదు. ఇక ఇక్కడికి వచ్చి ఇక్కడైతే వేసాము. ఇక్కడ ఏంగానే చేపలు పడుతున్నాయి. అన్నీ గొరకలే ఉన్నాయి, నాటు గొరకలే ఉన్నాయి. ఇదంతా జమ్ము కదా, దీంట్లో అంతా నాటు గొరకే చేరిపోయింది. తేజు గ్యాలం లాగుతుందా? ములుగుతుందండి, చూసారు కదా బెండ్. నేను అటు వెళ్దామంటే నా మొహం మీద లాగుతారేమో భయం వేస్తుంది. వలేద్దాం అయితే ఇప్పుడు మా బావన మా ఆయన దిగుతున్నారండి. ఇక్కడ చేపలు అయితే అక్కడ బాగానే పడినాయి. అయితే మాకేమైందంటే ఎర్రలు అయిపోయినాయి, తక్కువ తక్కువచ్చుకున్నాం. పడతాయా పడవని చెప్పి మామూలుగా సరదాగా అయితే వచ్చాం కదా. అయితే ఎర్రలు అయితే అయిపోయినాయండి, చేపలు అయితే బేబచ్చంగా పడుతున్నాయి ఇక్కడ. మనమైతే రేపైతే మనకు చిన్న ఫంక్షన్ ఉంది, ఎల్లుండి అయితే మాత్రం ఎరగ తీసేస్తాం. ఇక మామూలుగా తగ్గేది అయితే లేదు. వీళ్ళు ప్రస్తుతానికి అయితే వాళ్ళు అయితే వేస్తున్నారు. ఇక ఆ చేపలకి ఇంటికి వెళ్ళ బుద్ధి కావట్లేదంట వీళ్ళకి. ఆ చెప్పులు వెళ్ళ బుద్ధి కావట్లేదంట అసలు. అవును వెళ్ళాలి ఇంకా అవతలకి. అటు ఇటు పట్టుకొని కింద నుంచి పట్టుకొని ఒడ్డుకి రండి. ఏంటి ఇప్పుడైతే దోమతర పట్టుకొని అయితే దిగారండి. ఒక పాము కూడా దొరకదు. మరి ఎలా పడతారో చూద్దాము. మనం కొంచెం ఇక్కడ పావులు పెట్టేస్తారేమో. నన్ను దిగాడు తయ్యే. మా ఆయన అయితే మొత్తం తెచ్చి పండుగ ఏమైనా పిత్తలు పండి భలే పండి భలే పండి. అదిగోండి చిన్న చిన్న చేపలు భలే పండి. అమ్మ తేజ సంచితాయిలో పడే నువ్వు మిగతా కింద పడేస్తున్నావు. అసలు భలే పండి చేపలు పడమనుకున్నామండి, కానీ పండి మా అదృష్టానికి. ఇప్పుడు ఈ పెట్టి మనం గొరకలు పట్టేయాల్సిందే. ఇవాళ మనకు చేపలు తినే అదృష్టం ఉంది కాబట్టి ఈ పండి. మా ఆయన అయితే అసలు తగ్గేది లేదని చెప్పి ఇక తగ్గడక అవి బాగుంటాయి, అమ్ముతారు చూసావు చిన్న పరిగెలు ఏంటి అవి ఈసులా. రొయ్యి ఉందా? రొయ్యి కూడా ఉందండి, రొయ్యి కూడా ఉందంట. ఇంకొకసారి వేయండి, ఇంకా రైలు కూడా పడుతున్నాయి కదా చూద్దాం. మా అమ్మాయి ఏంటి మా నువ్వు మొత్తం పైకి ఎగ్గచ్చు. అటు నుంచి అయితే ఇటు వేసుకొస్తున్నారండి వల్ల. అటైతే మనకి చిన్న చేపలను 2 రొయ్యలు అయితే పడినాయి దాంట్లో. కాకపోతే మన దగ్గర వల్ల లేవు కదా, దోమతతో అయితే వేస్తున్నారు. ఇక ఇంకా ఎన్ని చేపలు పడతారో అయితే చూద్దాము. కింద టైట్గా ఉండాలి. మనకు వలేస్తాక మాత్రం మంచి ప్లేస్ అయితే దొరికింది. మరి ఎన్ని పడతారో చూద్దాం. మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు వీళ్ళైతే పడతాకి.
టైట్ లాగా అంటే మా వాళ్ళకి అలవాట్లేదు కదండి చేపలు పట్టడం. చూద్దాం అసలు ఏం పండియో. ఈసారి ఆ పిత్తలు కూడా లేవు. అటు నుంచి ఇటు వస్తేనే ఉంటాయి. ఏ పండి ఏమన్నా ఏం పండి తీసుకుని పైకి వచ్చండి. ఇంకా అదండి అటు నుంచి రాని ఇంకొకసారి సరిపోద్ది. అలాగే వేసుకెళ్ళిపోండి, అలాగే వేసుకెళ్ళిపోండి, అలాగే వేసుకెళ్ళిపోండి. ముందే అయ్యి అవి పాము భలే పండి చిన్న చిన్న చేపలు. నువ్వు కిందకి వెళ్ళ కాకు. చీకటి పడిచ్చేస్తున్నాడు మీరు అసలు. నువ్వు అటు నుంచి వేసుకొచ్చేవచ్చు కదా. పట్టుకో, సంచి పట్టుకో. ఏమున్నాయి దాంట్లో? ఏమేమి చేపలు? రొయ్యలు కూడా పండియా? పిత్తలు, రొయ్యలు. ఒకసారి అక్కడ దాకా వెళ్ళిపోతాయి జమ్ముతో మొత్తం. పట్టు పట్టు, సంచి పట్టు. చాలా తీసింది వరకు. మళ్ళీ వేసుకురండి అటు నుంచి. ఓకే స్టార్ట్. కెమెరా రోలింగ్, యాక్షన్. తేజు సంచి తెచ్చేటి ఇటు తీసుకొని ఇంకొచ్చేసేయండి పైకి. గుడ్ మార్నింగ్ అండి డియర్ పేరెంట్స్. ఈరోజు అసలు ఎగ్జామ్ ఇప్పుడు పెద్ద చేప పడిద్ది మీకు. రండి కిందకి బాగా కింద పెట్టేసుకోండి. టైట్ బురద కూడా వచ్చేసి బురద కూడా వెళ్ళిపోవాలి. ఎదురు గేజ్ లోనికి ఇంకా బాగా కింద టైట్ పట్టుకుంటే ఇలా వచ్చేసండి. ఇలా ఒడ్డుకి ఇలా వచ్చేసండి. ఏమైనా ఉంటాయా? ఒడ్డుకి వచ్చా, ఒడ్డుకి వచ్చి ఇక్కడ రాదు. జమ్ము లేదు, లేదు బుల్లి ఆయన కింద వదిలేసాడు. ఇంకేంటి కాదు, కింద వదిలేసాడు. ఇటు వెళ్ళిపోయి ఉంటాయి. అందరు చండాలని చూస్తున్నారు. వచ్చేయక అది అటు వదిలేసింది. అటు వెళ్ళిపోతాయి చేపలు. లేదు దోమతో శుభ్రంగా ఇచ్చేస్తే. ఆ గుంట అటు వదిలేసింది చేపలు. టైం అయిపోతుంది. రండి పదండి. కొంచెం పెద్ద పడితే పచ్చిమ ఏమైనా ఉంటాయి. సేరమేనది. అయితే మొత్తం ఉందండి. మళ్ళీ అందుకని నీట్గా శుభ్రం శుభ్రం ఇచ్చేద్దాం. పట్టుకో, గొరగలు పడతాయంట. ఉండ జాడొచ్చినాయి. బండి టిక్కీలో పెట్టద్దు. ఇదమ్మా ఆ బండి ముంచబ్బాయి పిండు పిండు. ఆయన వదిలేసి మరీ వెళ్ళిపోతాను నేను. పిండు కొడతా తేజు. ఎన్ని పండి చేపలు? చిన్న చిన్న చేపలు. రొయ్యలు అన్నారు. ఆ సంచిలో పెట్టి చిన్న రొయ్యలు ఉన్నాయి. చెప్పింది ఉంటావా? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట పడేద్దాం. ఇందులో పెట్టి రోడ్డు మీద ఆరేద్దాం. అందులో పెట్టు. చేపలు కూడా బతుకుంటుంది. ఇట్లండి చాలే పద, ముందు చేపలు పడతాం.
గ్యాల ఏముంటే ఏది పట్టాం కదా మనమైతే వెళ్ళి మళ్ళీ గ్యాల వేద్దాం. మన గ్యాలలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి బట్టలు మొత్తం తడిచిపోయినాయి కదా తప్పదే ఇక మనకు అన్ని కావాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్, అక్కడ మనం వెళ్ళిపోవడం. ఈ లోపల మా వీడియో ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దు, అస్సలు. లైక్ అయితే మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే వెళ్ళిపోదామా? గ్యాలలు ఇటు తెచ్చుకుని ఇటు వేసేవాళ్ళం. నేను చెప్తా వింటావా అంటాడు ఇప్పుడు ఈయన. నేను అదే చెప్పాను కదా ఆల్రెడీ అక్కడే చెప్పాను. బోట్ చూసావా? మనకు సరిపడ్డ చిన్న చిన్న చేపలు అయితే వచ్చినాయి, చూద్దాం మరి. ఇప్పుడు ఏ పడతాయో మనకి ఎలా పడతాయో చూద్దాము. అంటే మేము తెచ్చుకున్నాం, ఎదురు గేలం వేసాం కదండి. చేపలు అయితే ఒక 3 చేపలు అయితే మా ఆయన పట్టారు, మా బాబు చేప పట్టాడు. మాకైతే ఎర్రలు అయితే అయిపోయినాయి. ఇక పైకి వెళ్ళి చూద్దాం ఎర్రలు ఎక్కడ ఉంటాయని చెప్తుంటే మాకు ఇక్కడెక్కడ ఎర్రలు అయితే కనిపించలా. ఇక బోధ కనబడితే ఇక దోమతలు ఉంది కదా, ఏమైనా చిన్న చేపలు కనిపిస్తే అట్లా పెట్టి చేద్దాము గేలం అని చెప్పి దిగారండి. చిన్న చేపలు అయితే కొద్దిగా మాకు పడినాయి, మరి అవి పెట్టి వేసి చూద్దాం మరి పడతాయో లేవో. మన అదృష్టం, పడితే పర్వాలేదు, లేకపోతే ఇక ఇంటికి వెళ్ళిపోవడం. ఇంక చేసేదైతే ఏమి లేదు, ఎందుకంటే ఇప్పుడు టైము 5:30 అయిపో వస్తుంది. నిన్న పట్టిన చేపలు కూడా ఇక ఇంట్లోనే ఉంచాం, చూపించాం కదా. మరి బతుకున్న చేపల వరకు బకెట్లో వేసాను, అవి బతికే అయింది. ఇంతకు వచ్చేసరికి కూడా బతికే ఉన్నాయి. మరి చూద్దాము, ఇవి కూడా పడితే అవి ఇవి కలిపి వండుదామని చూస్తున్నాను నేను. మరి మాకు అదృష్టం ఉందో లేదో, వండుతానికి కూరకి దొరుకుతాయో లేవో చూద్దామండి. ఇక ఆలస్యం, అక్కడికైతే వెళ్ళిపోదాం. గ్యాలాలు అయితే అక్కడ పెట్టేశాము చెట్ల కింద. ఇక మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము, అక్కడ వేద్దాం కదా అని చెప్పి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న చేపలు తీద్దాము, తీసి పెట్టి చూద్దాం. వాళ్ళు ఎలాగైనా పట్టి ఇంటికి వెళ్దాం అంటున్నారు మరి వీళ్ళిద్దరు. మేలు పడతాయి, కొరమేలా మేలు పడతాయి అంటున్నారు. మరి ఏం చెప్పమ్మది? బా ఈ భలే ఉంటాయి మన నెత్తల్లో. అది పెట్టబ్బా పెద్ద నెత్తల్లో, అది పెట్టి మేలు పడతాయి దానికి. నా దగ్గర కనపడతాయి. ఇంకోటి ఇవే తేజీ, ఇంకోటి ఇవే. ఇది అసలు కనపడుతుంది. తలకాయ పెట్టానా? పెట్టేసి అలా గొరకలు ఉన్నాయి, గుచ్చుకుంటాయి. తల పెట్టానా? అలా పెట్టేసి అది ఇంకా నువ్వు ఇక గ్యాలన్కి ప్రిపేర్ అయిపోయినట్టే, తగ్గేది లేదు ఎక్కడ. గ్యాలన్ బుక్ చేసి వచ్చా ఇక. ఓకే, 2 పెట్టా మేలు. ఇప్పుడే 2 పెట్టావా? ఓకే, ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ వేసా, ఇక్కడ వేసే. ముళ్ళు ఉన్నాయి చూడు, గ్యాల ముళ్ళు అక్కడ. ఇందాక వేసింది ఎక్కడ? మీరు బండి పెట్టిన దగ్గర అచ్చరా చూద్దాం ఇప్పుడు మరి ఇంకేమైనా పడతాయో లేదో. తేజ తీసురమ్మా, అది తీసురా గేలం. ఎక్కడైతే ఉంచేస్తాను, లాగితే లాగచ్చు. ఆ చేపలకేమో అసలు పడట్లేదండి. మరి మాకేమో 3 చిన్న చేపలు తీసుకొచ్చాం కదా, అవి పడట్లేదు. 3 చేపలు పడినాయి. చేపలు పడట్లేదు, చూసారు కదా బొడ్డు చేపలకి. ఇవి అయితే బతుకున్నాయి కదా, ఇంకెందుకండి వదిలేయచ్చు. ఆ నీళ్ళలో వదిలేద్దాం, ఇంకా బతుకున్నాయి. వెళ్తా చక్కగా ఆడుతున్నాయి. అమ్మో జాగ్రత్త, కొరికేస్తున్నట్టున్నాయి. ఇంకా అయితే వదిలేద్దాము. ఇక ఇవాళకైతే ఇక పడవన్నది మాకు బాగా అర్థమైంది. ఎర్రలు లేవు కాబట్టి, ఎర్రలు ఉంటే పడతాయి. బా ఎంతకో చేపే. ఏది జమ్ములో ఏం కాదు, అంటే ఎక్కువ పడితే ఇంటిలో ఉన్నాయి కదా, అవి కూడా పడేస్తాను ఇంకా. ఎందుకంటే ఇంటికాడ ఇవి కూడా కూర సరిపో మనకి. ఒకవేళ ఉన్న దేనికి ఉపయోగం. అదే నువ్వు చిన్న మూలలు తెచ్చేస్తే సపా పడతాయి. 3 ఇదిగోండి, 3వ చేప మటా సరిపోయి. మాట ప్రాణం మనకి ఎక్కువ ఉంటే సరిపోయి కూరకి. సంచి కూడా పడే. సంచి కూడా వద్దా? వద్దు,
ఇక్కడ పెట్టలేదు సంచి అప్పుడు వచ్చినప్పుడు సంచోనలే ఈ చేపలు అక్కడ నీళ్ళ మంచి నీళ్ళు అక్కడ చేపలు కొద్దిగా అలా వద్దులే అలా ఉన్నాయి ఆ సంచిలో దాంతో పెట్టి ఈ దాంట్లో వేద్దాం అవి దాంతో పెట్టి సంచి తగిలిచ్చేసి అవి చచ్చిపోయినాయి వచ్చి అవి వద్దులే వదిలే కడుగుతుందండి. ఆ చేపలు వదిలేసి ఈ దాంతో అందులో పెట్టి తగిలిచ్చేసుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. చంపేసి అందులో వేసేస్తున్నారు. అవును అయ్యే ఒకటి తింటాయి కదా కొరమేలు. ఇక్కడ నీకు కొరమేలు వచ్చేది. కొరమేలు ఆ చేపలు తిని పెద్దవి అవుతాయి రేపు మనం వచ్చేసి. పెద్ద పెద్ద కొరమేలు పడతాయి మనం. పట్టిన అక్కడ పెద్ద చేపలే పడేసాం. పెద్ద చేపలు కూడా పడేసాం. ఇందులో మనకి ఎలా కూర సరిపో కదా, ఇంట్లో కొద్దిగా ఉన్నాయి అవి కూడా పడేసి వస్తుంది. ఏం చేస్తాం ఇంకా టైం వేస్ట్ అయింది. వాళ్ళు వచ్చాం కానీ మనకి వానపాములు అయిపోయినాయి. ఎర్రలు అంటే పడేయి ఈరోజు ఎర్ర లేక బాగా పడుతున్నాయి. కానీ ఇక్కడ చేపలు ఎర్రలు లేవు మన దగ్గర. చిన్న చేపలు కష్టపడి పెట్టాం కానీ వాటికైతే మరి గొరకలు పడుతుంది. ఆ కొరమేళ్ళు అవి పడతాయి. కొరమేళ్ళు కానీ ఇక్కడ మనకంత లైట్ ఫెయిల్ అయిపోయింది. టైం కూడా 6:30 అయింది, 10కు వేడైపోతుంది అనమాట. అక్కడ లేదంటే మనకి ఇక్కడ సరిపోయేదా, అక్కడ వేస్ట్ అవ్వకపోతే ఇక్కడ సరిపోయేది. అదే ఎర్రలు సరి ఇప్పుడు పట్టేవాళ్ళం. ఈ వాళ్ళు వేసి పట్టే కన్నా గేలాలు అవన్నీ ఇక్కడ దాశాంగా. ఇప్పుడు అవును రేపు ఎర్రలు అవన్నీ చూసుకొని రేపు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఎర్రలు అవన్నీ మంచి మంచి ఎర్రలు అని చదువుకొని వచ్చి అప్పుడు చక్కగా పడదాం. పకడ్బందీగా వచ్చి బందోబస్తు వద్దాం. బందోబస్తు వచ్చి అప్పుడైతే పడదాం. ఓకేనా? ఈరోజు అయితే ఇదేంది మా వీడియో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.